హ్యాపీ భాయ్ దూజ్ ఎలా జరుపుకోవాలి అన్న సందేహం అందరికీ ఉంటుంది. దీపావళి తర్వాత రోజు గోవర్ధన పూజ, ఆ తర్వాత రోజు జరుపుకునేదేనండి ఈ భాయ్ దూజ్. ఇది అన్నా చెల్లెళ్ళ పండుగ. ఎలా జరుపుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాము. ముందుగా సోదరి తన సోదరుణ్ణి ఇంటికి ఆహ్వానించాలి. సోదరి ఉదయం స్నానం చేసి పూజ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ స్థలంలో యమునాదేవి చిత్రపటాన్ని లేదా చిన్న పాత్రలో కొంత శుద్ధ జలాన్ని ఉంచుకోవాలి. పువ్వులు, దీపం, నైవేద్యం, అలాగే సోదరుని కోసం విందు సిద్ధం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ నీటిని ఇలా చెప్తూ మంత్రించుకోవాలండి. ఓం యమునాదేవ్యై చ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమున ప్రచోదయాత్ అని ఈ మంత్రం చెప్తూ దేవికి పుష్పాలు, నైవేద్యం సమర్పించుకోవాలి. సోదరి ఆ నీటిని పవిత్రతకు సూచనగా చేతుల్లోకి తీసుకుని ఓం నమో భగవత్యై కాళిందనందిన్యై సూర్యకన్యై యంభాగిన్యై యమునాదేవ్యై సర్వపాపహరం కురు అని పఠించి సోదరుడి తలపై చల్లాలి. సోదరుడి నుదుటిపై చందనం, కుంకుమ, అక్షతలతో తిలకం పెట్టాలి. సోదరుడు సోదరికి ఏదైనా కానుక ఇచ్చి వారి ఇంట విందు ఆరగించాలి. ఫలితం ప్రేమకు, కృతజ్ఞతకు చిహ్నంగా అన్నా చెల్లెల మధ్య బంధం బలపడుతుంది. కుటుంబంలో ప్రేమ, సుఖశాంతి, సోదరుడికి దీర్ఘాయుషు కలుగుతుంది. యమునాదేవి పూజ వలన సకల పాపహారం జరుగుతుందండి. దీపావళి భాయ్ దూజ్ శుభాకాంక్షలండి.